అన్నప్రాశనం బిడ్డకు తొలిసారిగా అన్నం తినిపించే సంస్కారం. అన్నప్రాశన కర్మై తత్పౌష్టికాన్న ప్రదానకృత్ బలాయురారోగ్య సిద్ధ్యర్థం క్రియతే పాఠవానపి. గర్భస్థ చీలిక నుంచి పాలు తాగే శిశువు తొలిసారే భౌతిక భోజనానికి పరిచయం పొందే సంస్కారం ఇది మానవుడిగా. ఎదిగే తొలి మైలురాయి అన్నం తినడం అంటే కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు, జీవన యాత్రలో ధర్మ మార్గాన పోవడానికి శక్తిని పొందడం. శుభమైన నక్షత్రంలో శుభ చింతనలతో దేవుని ఆశీర్వాదంతో తల్లి తినిపించిన మొదటి గింజ శిశువు జీవన దిశను తీర్చిదిద్దుతుంది. ఈ సంస్కారం తెలియజేస్తుంది అన్నం తినేటప్పుడు అది శరీరానికి కాదు మనసు సంస్కారానికి అన్నమవుతుంది. ప్రతిగ్రాసం భగవత్ ప్రసాదంలా స్వీకరించాలి. చూడకర్మ తొలిసారిగా తల వెంట్రుకలు తొలగించే సంస్కారం. చూడా కర్మ శిరశుభ్రం పాపహరముదాహృతం జన్మ పాప విమోక్షార్థం దీక్షారోపమనుత్తమం. బిడ్డ పుట్టిన వెంటనే తలపై ఉన్న వెంట్రుకలు జన్మ పూర్వ సంస్కారాల గుర్తులుగా భావిస్తారు. ఈ సంస్కారంలో ఆ వెంట్రుకలను తొలగించడం ద్వారా బిడ్డ పాత జన్మల గురుత్వం నుంచి విముక్తి పొందుతాడు. ఇది ఒక శుద్ధి చర్య మాత్రమే కాదు, ఇది ఒక కొత్త జీవితానికి శుభారంభ సంకేతం. ఈ సందర్భంలో మంత్రోచ్చారణ, గంగా జల స్నానం, తలపై చందన తులసి ధూళి రాసే సంప్రదాయాలు ఉన్నాయి. జన్మల తలపుల్ని తొలగించు, ఇప్పటి నుండి నీకు స్వచ్ఛమైన సంస్కారమే ఆభరణం. నీవే నీ చుట్టూ ఉన్న ధర్మాన్ని నిర్మించాలి. కర్ణవేదనం చెవులకు రంధ్రం వేయించే సంస్కారం. కర్ణవేదో హి శ్రవణాయ దివ్యఘోషస్య శోభనః. సౌందర్యం ప్రదదాత్యేవ శిశో శోభా వివర్ధకః. ఈ సంస్కారం శిశువు శ్రవణ శక్తికి దారిదీపికగా ఉంటుంది. చెవి రంధ్రం ద్వారా శిశువులో గధ్వనులకే కాదు పరమాత్మ ధునులకు కూడా స్పందించగలదని నమ్మకం. ఇది శరీర శోభను పెంచే అలంకార సంస్కారం కాదే, ఇది వేదనాదం భగవద్గీత నాదం. వినగల శక్తిని శిశువులో నిక్షిప్తం చేసే సంస్కారం. దీనివల్ల శిశువుకు లభించేది శ్రవణ శుద్ధి, వినయశీలత, భక్తి శ్రద్ధతో వినే శక్తి. నీవు వినే శబ్దమే